టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, యూపీకి చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్ తో పాటు అపూర్వ చావ్డ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, అలాగే యూపీకి చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్ తో పాటు అపూర్వ చావ్డ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారుల్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, యూపీకి చెందిన విపిన్ గుప్తా, పోమిల్ జైన్ తో పాటు అపూర్వ చావ్డ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఇవాళ తిరుపతి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇదైతే దేశవ్యాప్తంగా శ్రీవారి మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. నలుగురిని సిట్టు బృందం అరెస్ట్ చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 4న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ తో పాటు స్టేట్ పోలీసులు సిట్ అధికారిగా నియమించారు. దీంట్లో ఎఫ్ఎఫ్ఎస్ సంబంధించిన ఫుడ్ అధికారి కూడా ఒకరు ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా గత కొన్ని రోజులకి కేసు పూర్తి స్థాయిలో వేగంగా దర్యాప్తు చేస్తూ తాజాగా కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఇవాళ నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా అధికారులు ప్రకటించి ఉన్నారు. ఏదైతే తమిళనాడు ఏఆర్ డైరీకి సంబంధించిన ఎండీ రాజు రాజశేఖరన్ తో పాటు మరో ముగ్గురిని అదుపులో తీసుకొని కోర్టుకు తరలించారు. గత రాత్రి వారిని రిమాండ్ కోర్టు తరలినట్టు సమాచారం. మరి ముగ్గురు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది సిబ్బందిని విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలతో ముడుతున్న అంశం కాబట్టి ఆ రకంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ఏపీ నుంచి సర్వేశ్వర త్రిపాఠి, అలాగే సిబిఐ నుంచి రంభ మురళి, సిబిఐ జాయింట్ అధికారులు కూడా దీనిలో పాల్గొంటున్నారు. పూర్తిగా తిరుపతి కేంద్రంగా తిరుపతి జిల్లా అడ్మిన్ ఎస్పీ వెంకట్రావు ఈ కేసు పర్యవేక్షిస్తున్నారు. సిట్టు బృందం పూర్తిగా ఈ కేసును విచారించింది. ఎందుకంటే భక్తుల మనోభావాలు కావడంతో పూర్తిగా సంచలనం రేకెత్తించింది. అటు సీఎంఏ ఏకంగా లడ్డూలో కలిసి జరిగిందని చెప్పడంతోనే ఈ హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక అంశం చెప్పుకోవచ్చు. పూర్తిగా తిరుపతి ఈస్ట్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు ఆధారంగా మొదటగా నలుగురిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉన్న సమాచారం ఉంది. అయితే దీనిలో కీలక అంశం మనం చెప్పుకోవచ్చు. A2, A3, A4 గా ప్రస్తుతానికి వీళ్ళని అరెస్ట్ చేశారు. A1 ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో పనిచేసే టీటీ అధికారుల లేకపోతే పాలక మండలిలో పనిచేసిన వారా అనే అంశం తేలాల్సి ఉంది. పూర్తిగా తమిళనాడు నుంచి అలాగే తిరుమలకి నెయ్యి సరఫరా చేసే డ్రైవర్లతో పాటు సిబ్బందిని ల్యాబ్ టెక్నీషియన్ కూడా అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎన్ని గంటలకు లారీ బయలుదేరింది, ఎన్ని గంటలకు తిరుపతి చేరుకుంది అనే అంశం మీద పూర్తిగా క్షుణ్ణంగా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో దాదాపు 4 సంబంధించిన డైరీ నిర్వాహకులను అదుపులో తీసుకున్నారు. వీరందరినీ కూడా గతంలో కూడా హెచ్చరించారు. పూర్తిగా బ్లాక్ లిస్ట్ పెట్టారని చెప్పి సమాచారం అయితే ఉంది. వీరందరికీ కూడా గత రాత్రి జడ్జి రిమాండ్కి ఆదేశాలు జారీ చేశారు. మరికొంతమంది అరెస్టు జరిగే అవకాశం కనబడుతుంది. దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడుకున్న అంశం కాబట్టి కీలక అంశంగా మారింది. పూర్తిగా లడ్డూలో అపవిత్రమైన అంశాలు, కొవ్వు పదార్థాలు కలిగి ఉన్నాయని ఆదేశించిన నేపథ్యంలో ఆ రకంగా పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తుంది. మరికొన్ని గంటల్లో కూడా దీని మీద సిబిఐ బృందంలోని సర్వేశ్వర త్రిపాఠి ప్రశ్న పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. థ్యాంక్ యూ సురేష్.